హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 121. అబ్బా కుదురుగా ఉండు బావా అంది వేద. అయితే ఇలా కూర్చొని తినిపించవే అని వేదని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రుద్ర. వాళ్ళ బావ ఒడిలో కూర్చొని మళ్ళీ మెల్లిగా రుద్రాకి తినిపిస్తూ ఉంటుంది వేద. ఆమె తినిపిస్తూ ఉంటే రుద్ర ఎంత అల్లరి చేయాలో అంత చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బాబుగారు చాలా మిస్ అవుతున్నారు కదా పాపగారి టచ్ని. వేద తినిపిస్తుంటే తింటూ ఆమె మెడ వంపున అతడి మీసాలతో రాస్తూ ఆమె వీపున పంటితో కొరుకుతూ వేదని ఎంత ఉడికించాలో అంత ఉడికిస్తూ ఉన్నాడు. వాళ్ళ బావ పనులు తట్టుకోలేక రుద్రకి పూర్తిగా భోజనం తినిపించేసి లాస్ట్గా అతడి ఒళ్ళో నుండి లేచి అతడి బుగ్గన గట్టిగా కొరికింది వేద. అక్కడ నీ మార్క్స్ కానీ పడ్డాయనుకో, అవి వేరే ఎవరైనా చూడాలి, నీకు మామూలుగా ఉండదే నా చేతిలో అని వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. ఆహా, తమరు నా ఒంటి నిండా మీ ఘాట్లు పెట్టొచ్చు, అలా నన్ను చూస్తే ఏం కాదు, కానీ నేను బుగ్గ మీద కొరికితే తప్పు వచ్చిందా? ఏం కాదు, బుగ్గ మీదే కాదు నీ మొహం అంతా పెడతాను, అప్పుడు ఎలా తిరుగుతావో చూస్తా నువ్వు బయట అని అంది వేద. నీకంత సీన్ లేదు కానీ పోవే అన్నాడు రుద్ర. నాకెందుకు లేదు, అంత ఖచ్చితంగా ఉంది, చూపిస్తాను. నువ్వు పడుకున్న టైంలో ఖచ్చితంగా అలా చేయకపోతే చూడు అని ఉక్రోషంగా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి రుద్ర చేతికి వాటర్ బాటిల్ ఇచ్చి అతడి పక్కన కూర్చుంది. రుద్ర వాటర్ తాగి ఏదో సర్ప్రైజ్ ఉంది అన్నావు కదా, ఏంటది అని అడిగాడు. మరేమో నీ కొడుకు చిన్నగా కదులుతున్నాడు బావా అని చెప్పింది వేద. ఇప్పుడా అన్నాడు రుద్ర అయోమయంగా. హా అవును బావా, ఇప్పుడు ఇంకా 4th మంత్నే కదే అన్నాడు రుద్ర. లేదు బావా, 3rd మంత్ నుండే కదులుతారంట, కానీ కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. పైగా వాళ్ళ హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది తెలుసా చిన్నగా. ఇదిగో నా పొట్టలో చిన్నగా మూమెంట్స్ కూడా తెలుస్తున్నాయి తెలుసా, అది కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే తెలుస్తుంది. నా పొట్టలో చిన్నగా అంటే చిన్నగా కదులుతుంది, అది చూసి ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అని మొహమంతా వెలుగుతో చెప్పింది వేద. ఆమె సంతోషాన్ని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు రుద్ర. రోజు యూట్యూబ్లో చూస్తున్నా కదా ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుంది అని, బేబీ ఎలా డెవలప్ అవుతుంది అని, అలా నాకు కూడా తెలిసింది. నీ కొడుకు నా బొజ్జలో కదలడం మొదలు పెట్టాడు బావా అంది వేద హ్యాపీగా. నిజంగానా అని అడిగాడు రుద్ర ఎగ్జైట్గా. నిజం, నువ్వే చూడు అని రుద్ర చేయి ఆమె పొట్ట మీద పెట్టుకుంది వేద. రుద్ర అతడి చేయి తీసేసి ఆమె పొట్ట మీద అతడి చెవి పెట్టి చాలాసేపే చూశాడు. కానీ రుద్రకి ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో ఏం తెలియట్లేదు కదే నాకు అన్నాడు రుద్ర. ఇంకా మనసు పెరుగుతూ ఉంటే తెలుస్తుందిలే బావా, ఇప్పుడే కదా కొంచెం కొంచెంగా కదలడం స్టార్ట్ అయింది కదా అంది వేద. వెయిట్ చేస్తాలే అని ఆమె పొట్ట మీద రుద్ర అతడి ముక్కుతో రాసి, హెల్త్ ఓకే కదా, నీకు ఏమి ఇబ్బంది లేదు కదా అని అడిగాడు రుద్ర వేద పక్కన పడుకొని. ఆహా లేదు బావా, అస్సలు మీరు నన్ను ఏదైనా పని చేయిస్తే కదా ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, అంతే కదా. నేనేమైనా పనులు చేయిస్తున్నానా? కానీ ఆ ట్యాబ్లెట్స్నే చాలా చేదుగా ఉంటున్నాయి బాగా. పైగా ఆ నర్స్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వచ్చి ఇంజెక్షన్ పొడిచిపోతుంది. నా నడుము చాలా నొప్పిగా ఉంటుంది తెలుసా ఇంజెక్షన్స్ వేసినప్పుడు, అదొక్కటే బాధ అంది వేద బుంగముతి పెట్టుకొని క్యూట్గా. పాపం చూస్తున్నాడు కదా రుద్ర. వేద ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుండి
ఇప్పటి వరకు కూడా ఇంజెక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ వేసినప్పుడు ఆమె పడే బాధ చూస్తున్నాడు. కానీ ఆమె ఆ బాధను బయటికి చెప్పకపోవడం కూడా అతడు గమనిస్తూనే ఉన్నాడు. ఎంత పెయిన్ ఉన్నా కూడా భరిస్తుంది. ఇప్పుడు తను అలా చెప్తూ ఉంటే రుద్రకి చిన్నగా బాధ మొదలైంది లోపల. కానీ అది బయటపడకుండా నీ కొడుకు చేతిలోకి వచ్చే వరకేనే, అంతే. ఆ తర్వాత ఇంజెక్షన్స్ ఉండవు కదా అన్నాడు రుద్ర వేద బుగ్గ పైన చేయి వేసి. ఏంటో వీడు బయటికి రావడం కోసం ఇంజెక్షన్స్ వేస్తున్నారు. చక్కగా గుడ్ బాయ్ లాగా ఉండొచ్చు కదా వీడి వల్లే నాకు ఇన్ని ఇంజెక్షన్స్, టాబ్లెట్స్. నీలాగే వీడు కూడా బ్యాడ్ బాయ్నే బావా. అందుకే నాకు ఇన్ని తిప్పలు మీరిద్దరూ చేయబట్టి అని అంది వేద ఉక్రోషంగా. నాతో పాటు నా కొడుకును కూడా బ్యాడ్ బాయ్ చేశావా అని నవ్వాడు రుద్ర చిన్నగా. అంతే కదా, తండ్రి ఒకటైతే కొడుకు ఒకటవుతాడా? నువ్వు ఎంత బ్యాడ్ బాయ్నో నీ కొడుకు అంతకి డబుల్ బ్యాడ్ బాయ్ అవుతాడు చూడు. నిజం కాకపోతే నా చిన్ని కన్నా నాలానే ఉండాలి, క్యూట్గా స్వీట్గా అని అంది వేద. ఆహా, ఆ క్వాలిటీస్ తమరిలో ఎక్కడున్నాయి అన్నాడు రుద్ర చిన్నగా నవ్వుతూ వేదని ఇంకా ఉడికిస్తూ. బావా, నేను క్యూట్గా ఉంటాను, నాకు తెలుసు. అలా అబద్ధాలు ఆడొద్దు తెలుసా అని అంది వేద. అలా డప్పు కొట్టుకోకూడదే, మనకు లేని క్వాలిటీస్ మనకు ఉన్నాయి అని అన్నాడు రుద్ర. చీపో, నీకు కాస్త కూడా కనికరం లేదు పెళ్ళాం మీద. నేను క్యూట్గా లేనిదే తమరు నా మీద ఇలా పడిపోతున్నారా అని కళ్ళు ఎగరేసింది వేద. ఏదో కాస్త దూరం వచ్చింది కదా మన మధ్య, మాకు కూడా ఫీలింగ్స్ అనేవి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి కదా, అలా అందుకే వచ్చాను. కానీ తమరేమి అంత పెద్ద క్యూట్ స్వీట్ ఏం కాదు, పెద్ద రాకాసివే నువ్వు. రాక్షస జాతికి అధ్యక్షురాలివే నువ్వు, అది నీకు తెలియదా అన్నాడు రుద్ర. ఇలా కడుపుతో ఉన్న పిల్లాన్ని ఏడిపించకూడదు బావా. పైగా అవన్నీ మాటలు అనకూడదు తెలుసా. అసలు ఇంత అమాయకురాల్ని, ఇంత మంచి అమ్మాయిని, ఇంత క్యూట్ స్వీట్ బుజ్జి అమ్మాయిని పట్టుకొని అన్ని మాటలు ఎలా అనిపిస్తుందో అసలు నీకు అని అంది వేద. నాతో అంటే అన్నావు కానీ ఈ మాటలేవి ఎక్కడ అనకే. ఇప్పుడు నువ్వు అమ్మాయివి కాదు, అమ్మవి అవ్వబోతున్నావు. ఇంకా నువ్వెలా అమ్మాయివే, ఆంటీవి అన్నాడు రుద్ర. ఇదిగో బావా, నువ్వు నన్ను ఏడిపించడానికి ఇంటికి వచ్చినట్టున్నావు. నేను ఆంటీ ఏంటి? నన్నెవరు అలా పిలవరు. నువ్వు ఇంకొకసారి ఆంటీ అన్నావనుకో బాగోదు చెప్తున్నా, నీతో మాట్లాడను అని ముక్కు చీది రుద్రకే రాసింది వేద. నీ డట్టి మొహం, ఇంకా ఈ అలవాటు మానుకోలేదే నువ్వు అన్నాడు రుద్ర. నువ్వేమైనా నన్ను ఏడిపించడం మానేశావా? నేను మాత్రం ఎందుకు మానుకోవాలి? పో ఎహె అని ఏడుపు మొహం పెట్టి రుద్రకి వెన్ను చూపిస్తూ అటువైపు తిరిగి పడుకుంటుంది వేద. ఆమె అలకని రుద్ర ఎంజాయ్ చేస్తూ చక్కగా వేదని గట్టిగా హత్తుకొని ఆమె చుట్టూ చేయి వేశాడు. ఇప్పుడే కదా అన్నన్ని మాటలు అన్నావు, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి అని అరిచింది వేద. నీ దగ్గర నాకు సిగ్గు లేదని ఇప్పటికే చాలాసార్లే చెప్పాను కదా, అయినా మళ్ళీ అడుగుతావేంటి? అయినా ఇప్పటి వరకు క్యూట్గా లేవు, కానీ ఇలా కోపంలో మాత్రం చాలా క్యూట్గా ఉన్నావే. ఎలా అంటే చెప్పనా అంటూ రుద్ర మెల్లిగా ఆమె వీపు మీద పెదాలతో రాస్తూ అక్కడ నుండి ఆమె బుగ్గల వరకు చేరి ఆమె చెవిని పంటితో పట్టి లాగుతూ, ఎంతలా అంటే నీ కోపాన్ని చూసి నా మూడ్ మొత్తం కూడా చేంజ్ అయ్యింది. ఎంతలా అంటే నిన్ను నాలో కలిపేసుకునేలా అన్నాడు రుద్ర చాలా గుసగుసగా. పాపం పాపకి ఆ వాయిస్కే గూస్ బంప్స్ వచ్చేసి ఒళ్ళంతా అలజడికి గురయ్యింది. ఇంకా ఉంది,
మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.